ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి, ఇంకా సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీలకి ఈ మొదటి గడప సేవలు రిలీజ్ చేయలేదండి, ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయలేదు అనే దానికి సంబంధించి, అండ్ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు, అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్ లో ఉన్న సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ, లేదా లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ దగ్గర ఉంటే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ మీరు లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఉదయం 10 గంటలకి లక్కడిప్ అనేది ఓపెన్ చేశారు కాబట్టి, ఓపెన్ చేసిన ఒక 2 అవర్స్ వరకు మీరు లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. తర్వాత మీరు లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వర్చువల్ క్యూ టైం అయితే రాదండి. ఈ టైం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవో ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జనరల్ డీటెయిల్స్ లో మెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సిటీ దగ్గర క్లిక్ చేసుకొని మీ సిటీ నేమ్ ని ఎంటర్ చేయాలి. స్టేట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ స్టేట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క కంట్రీ నేమ్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ కోడ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి పిలిగ్రిమ్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే 1, 2 అనే ఆప్షన్స్ వస్తాయి. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరికి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య, భర్త, అమ్మ, కొడుకు, తండ్రి, కూతురు, అక్క, చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఇద్దరికి మొదటి గడప సేవ టికెట్ ఉంటుంది కాబట్టి సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి లాగిన్ అయ్యి తిరుపతి లేదా తిరుమల అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 2 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఆ 2 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలంటే వాళ్ళ నేమ్, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఈ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళు మాత్రమే లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్నాక కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే లక్కడిప్ లో ఉన్న ఈ 4 సేవలకి సంబంధించి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. తోమాల సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు. సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి. అర్చన సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు. సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి. అలాగే అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి. సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు. సేవ టైమింగ్, అలా రిపోర్టింగ్ టైము ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత లక్కడిప్ లో ఉండే ఈ 4 సేవలు సెప్టెంబర్ నెలలో ఏ తేదీకి ఎన్నెన్ని టికెట్స్ రిలీజ్ చేశారు అనేది సెప్టెంబర్ నెల మొత్తానికి క్యాలెండర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక సేవని ఒక తేదీకి ఇలా పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఇలా లక్కడిప్
లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే తోమాల అర్చన ఈ 2 సేవలు మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 3 రోజులు మాత్రమే జరుగుతాయి. రోజుకి 10 టికెట్స్ చొప్పున సెప్టెంబర్ నెల మొత్తానికి కలిపి తోమాల అర్చన 90 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఇక అష్టదల పాద పద్మారాధనం సేవ మంగళవారం ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. ఆ రోజుకి 60 టికెట్స్ ఉంటాయి. సెప్టెంబర్ నెల మొత్తానికి కలిపి 120 అష్టదల పాద పద్మారాధనం టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇక సుప్రభాతం సేవ, ఈ సుప్రభాతం సేవ ప్రతి రోజు జరుగుతుంది. రోజుకి సుమారుగా 250 నుంచి 270 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. నెల మొత్తానికి కలిపి 7148 టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. తోమాల అర్చన, అష్టదల పాద పద్మారాధన, సుప్రభాతం ఈ 4 సేవలు కలిపి సెప్టెంబర్ నెల మొత్తానికి 7448 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారండి. కానీ ఈ టికెట్స్ కొరకు సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు భక్తులు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో అంతమంది భక్తులు ఆ లక్కడిప్ కి మనం కూడా సెలెక్ట్ కావాలి అంటే పర్టికులర్ ఒక సేవని ఒక తేదీకి సెలెక్ట్ చేసుకోకుండా ఈ 4 సేవల్ని రిలీజ్ చేసిన అన్ని తేదీలకి కూడా సెలెక్ట్ చేసుకొని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అన్ని సేవలు అన్ని తేదీల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్న సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి. బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే అన్ని సేవలు అన్ని తేదీలు మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీలకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదండి. ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో బ్రహ్మోత్సవాల కారణంగా ఈ తేదీలకు ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. కానీ బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం రోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాద పద్మారాధనం సేవను టీటీడీ వారు రద్దు చేస్తారు. అందుకే సెప్టెంబర్ 8వ తేదీకి ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదండి. ఇలా అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అన్ని సేవలను మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు సేవలు అన్నిటి దగ్గర రైట్ సైడ్ కార్నర్ లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ అని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ లక్కడిప్ యొక్క రిజల్ట్ ని జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలాగే ఇక్కడ టైం లెఫ్ట్ దగ్గర లక్కడిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి మీరు లక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాల సమయం ఉంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఎల్లుండి ఉదయం 10 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కడిప్ లో సెప్టెంబర్ నెలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ లక్కడిప్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫుల్ ప్రాపర్ గా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లో 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది మీరు చెప్పిన విధంగానే ప్రతి నెలలో కూడా మేము లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం, ఇంకా సెలెక్ట్ కావట్లేదండి అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది బేస్డ్ ఆన్ లక్ మీద సెలెక్ట్ అవుతామండి. కొంతమంది భక్తులు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొదటి నెలలోనే సెలెక్ట్ అవుతారు. కొంతమంది 2 నెలలకి, కొంతమంది 4 నెలలకి, కొంతమంది 6 నెలలకి, కొంతమంది 2 సంవత్సరాలకి, కొంతమంది 4 సంవత్సరాలకి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే బేస్డ్ ఆన్ లక్ మీద సెలెక్ట్ అవడం జరుగుతుంది. నేను చెప్పేదల్లా ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతి నెల ఈ విధంగా అన్ని సేవలు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకుని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 17వ తేదీ బుధవారం రోజున 82,438 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 39,948 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,24,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి
కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా లక్కీ డిప్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.